ముచ్చమిచ్చిగా మెచ్చాయమ్మా. ఇక ముహూర్తాలు పెట్టడం ఆలస్యం. ఇంకే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే. అందరినీ పిలిచి మ్యారేజ్ చేసేయాలి. ఓ తప్పకుండానమ్మా. నన్ను అన్యాయం చేయకండి. నీకెవ్వరూ అన్యాయం చేయరు. ఏం చెయ్యాలో చెప్పు. ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేయండి. నాలో ఏం తక్కువ చూసారు, దానిలో ఏం ఎక్కువ చూసారు చెప్పండి. ఎవరు నువ్వు? నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. నన్ను నన్ను ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? నన్ను పెళ్ళాడి నాతో కాపురం చేసి నన్ను ఇప్పుడు ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? ఎవరే నువ్వు? హూ ఆర్ యు? నేను నా భార్యనండి. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఈ టక్కులండి పెళ్లి చేసుకోవడానికి ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? చూడండి, మొన్న నా బర్త్డేకి ఈయన ప్రేమగా నా వేలికి తొడిగిన ఉంగరం. ఇదేంటి? నా ఫింగర్ కుండాల్సిన రింగు ఈ ఫిగర్ కుంది. నువ్విస్తే ఉంటుంది. నేను ఇవ్వలేదు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మాధురి, ఆంటీ, అమ్మా మాధురి. ఆంటీ, ఎక్కడికి? ఇటు పద. ఐరన్ లెగ్ శాస్త్రి గారు, అమ్మా. మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టడం అనుకోండి. నాకు ఈ పేరు ఎప్పుడు పోతుందా బాబు? అదృష్టం బాగుంటే ఆరు బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. పక్కనేది కాదు, ఆకునేది కాదు, సొన్ననేది కాదు, కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభనం డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో నువ్వు తొందరగా గోల్ కొట్టలేదనుకో, ఆ దాసిగాడు నీతో శోభనం ఎట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో, మా డేంజర్ మనిషి. ఎవరు ఆ దాస్గాడా? వాడి బొంద, వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభన ఒకసారి జరగని వాడబ్బా 9 months లో వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? అదృష్టం మీద అదృష్టం. ఒకటి ఐశ్వర్యరాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పెరుగులాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బళారే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను. పూలా బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి, తయారు సుబ్బు డార్లింగ్, మంగా డార్లింగ్, హై సూప్ మంగ్స్, కమాన్ తీసుకోండి, చూసుకోండి. అదేంటి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే, నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమే, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చొప్పున సవితి. రోజు గంగాళ వద్ద హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. బా ఆపండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏయ్ మంగా, మంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఓ ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగెత్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి, వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే. నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే, చెప్పు నా సవితి. పోవే, పోరంబకరా సవితి. పోవే, నేను వదలను.
దాని దగ్గరికి అమ్మో ఆ, ఎక్కడికి అయ్య బాబా పారిపోతున్నావ్? మళ్ళీ నువ్వు తగులుకున్నావు నా వల్ల కాదు అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో చిచి అయ్య బాబోయ్ తీసుకో అమ్మో నిద్రపో నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు ఏం చేస్తాం నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఇదే ఎవరు మా తాతయ్య బాబు నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు నమస్కారం అండి నమస్కారం కూర్చోండి. ఆ, ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు. ఆ, ఆ అబ్బాయి ఒట్టు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేశ్వరం వల్ల ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కండపుష్టి. బాబు ఆ, ప్రయాణం అది బాగా జరిగిందా? ఆ, చాలా బాగా జరిగిందండి భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి అన్ని బాగున్నాయి చూడడానికే కాదండి ఓయ్ తినడానికి కూడా చాలా బాగున్నాయి ఆహా కండపుష్టే కాదు మ్మ్. నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏడి ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. మ్మ్. బాబు ఉమ్, అమ్మాయిని చూపించమంటారా? ఉమ్, ఉమ్, ఇదిగో ఆ. అమ్మాయిని తీసుకురండి. అలాగే ఉమ్, ఉమ్. బాబు ఉమ్, అమ్మాయిని చూడండి. ఉమ్, ఉమ్. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్క పెయ్యి తోటలా ఉంది అయ్యా 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 అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు. నా మనోడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరైతే ఇతను మీ మనోడు కదా? చిచి వీడు నా మనోడు ఏంటి? చిచ్చి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని చూసేశాడు. ఆ? ఓసి నీ అమ్మ కడుపు మాడా? నా మనోడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాడ కొట్టారంటే మొహం పచ్చడైపోయింది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నా తప్పే ఉంది బాబు ఉమ్. ఇందులో నీ తప్పే లేదు. తప్పంతా మాదే. ముందు పెట్టినాడు. ఏయ్, మీద చెయ్యేసి మాట్లాడతావేంటి కొట్టానంటే పొట్ట పగిలిపోద్ది అయ్యి బాబాయ్ అంతమంది తెగండి బాబు. పొరపాటు అయిపోయింది. తమ దయచేయండి. ఉమ్, అలా అన్నా బాగుంది ఓరు నాయను వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు ఈ డాక్టర్ గారికి అదేది